ఇక ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి సంగతులు, ప్రియులరా, 1వ అధ్యాయము ఆదికాండము 26వ వచనమును మళ్ళీ ప్రారంభిస్తూ, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. నరుడు అనేటువంటి వాడికి ఆత్మయున్నటువంటి వ్యక్తికి శరీరము అనేటువంటి ఒక తొడుగు తొడిగించబడుతుంది లేదా అమర్చబడుతుంది. అందును బట్టి అతడు నరుడు అని పిలువబడ్డాడు లేదా మానవుడు అని పిలువబడ్డాడు. అయితే నరులుగా పిలువబడేటువంటి వారైనా మానవుడిగా పిలువబడేటువంటి వాడైనా సహజంగా స్వతహాగా ప్రాథమికంగా వాడు ఆత్మగా నా స్వరూపము కలిగి ఉంటాడు. ఎందుకంటే నా ఆత్మలో నుండే భాగమును పంచుతున్నాను కాబట్టి, ఆత్మయున్నటువంటి నాలో నుండి భాగమును పంచుతున్నాను. ప్రియులరా, అలా దేవుడు యేసుక్రీస్తుల వారి తదనంతరం, పరిశుద్ధాత్మల వారి తదనంతరం మరొక కుమారుడికి జన్మనివ్వాలి అని భావించాడు. కేవలం ఇప్పుడు ఇక్కడ తన ఉద్దేశాన్ని మాత్రమే చెబుతున్నాడు, ఇంకా కార్యరూపము దాల్చలేదు. అలా వారికి జన్మనిద్దాము అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడు అంటే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. అంటే దేవుడు ఇదివరకటి దినములలో మొక్కలను చేశాడు, సముద్రపు జీవులను చేశాడు, అదేవిధంగా పక్షులని చేశాడు, ఆ పిమ్మట జంతువులను చేశాడు. వీటినన్నిటినీ చేసిన తర్వాత నా కుమారుణ్ణి కంటాను లేదా నా పిల్లలను కంటాను. వారు వీటన్నిటినీ ఏలుకుంటారు, అంటే వీటన్నిటి మీద అజమాయిషి చేస్తారు అని చెబుతూ ఇప్పుడు 27వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, అంటే కన్నాడు. అననే అన్నాడు, అన్న పిమ్మట కన్నాడు. కన్న తర్వాత దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. అంటే దేవుని రూపము ఏదైతే ఉందో ఆ రూపంలోనే భూమి మీది మొదటి మనుష్యుడు పుట్టాడు లేదా జన్మించాడు. తదనంతరం దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, ఇక వాడిని అంటే దేవుని కుమారుడిని
స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే ఆదాములో నుండే, ఆదాము అనేటువంటిది ఒక రూపమైతే, ఇప్పుడు ఆదాములో నుండి మరొక రూపమును సృజించాడు. దేవునిలో నుండి విడువడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆదాముగా, ఈ ఆదాములో నుండి మరొక ఆత్మ విడువడింది, అంటే వేరు చేయబడింది. ఆత్మ వేరు చేయబడటమే కాదు, ఆదాము అనేటువంటి శరీరములో నుండి మూల కణమును తీసుకొని అవ్వ అనేటువంటి మరొక రూపమును చేయటం జరిగింది. కాకపోతే లింగభేదము, అంటే స్త్రీ రూపము చేయటము జరిగింది. మూల కణము అనేటువంటి పదం ఇక్కడ వాడాను, బట్ మనకి 2వ అధ్యాయములోనికి వెళ్ళేసరికి అక్కడ ప్రక్కటెముక అని వాడబడుతుంది. శాస్త్రీయంగా మూల కణము అంటే ఏమిటి, ప్రక్కటెముక అంటే ఏమిటి అనేది మేబీ మీ అందరికీ తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ ప్రక్కటెముకను గురించిన సందర్భం వచ్చినప్పుడు దాన్ని కాస్త విపులంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. మెట్టికి ఆదాములో నుండి మరొక రూపమునకు జన్మనిచ్చాడు. అప్పుడు ఆమె అవ్వగా పిలువబడింది. ఇప్పుడు అవ్వ ఆదాములో నుండి వస్తే, ఆదాము దేవునిలో నుండి వచ్చాడు. ఇక్కడ దేవుని స్వరూపము ఆత్మ, ఆదాము స్వరూపము ఆత్మ, అవ్వ స్వరూపము ఆత్మ. వీరందరూ ఆత్మస్వరూపులు. కానీ ఈ భూమి, ఈ విశ్వములో, ఈ భూమి మీద చరిస్తూ దేవుని సంకల్పమును నెరవేర్చాలి అనంటే శరీరము అనేటువంటి ఒక సాధనము కావాలి గనుక అడిషనల్గా వీరికి శరీరములను అమర్చటము జరిగింది. కానీ గుర్తుంచుకోవాలి, ఆదాము కంటే పెద్దవాడు పరిశుద్ధాత్ముడున్నాడు, పరిశుద్ధాత్మ కంటే పెద్దవాడు యేసు ప్రభుల వారు ఉన్నారు. వారికి అప్పటికి శరీరములను అమర్చవలసినటువంటి అవసరత రాలేదు. కానీ ఆదాముకి శరీరమును అమర్చవలసినటువంటి అవసరత వచ్చింది. కాబట్టి ఆదాము అవ్వలు ఆత్మలుగా జన్మించారు, వారికి శరీరములు అమర్చబడ్డాయి. ఇక ఆ తర్వాత 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఏమని, ఎట్లా అనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇప్పుడు పురుషుడుగా ఉన్నటువంటి ఆదామును, స్త్రీగా ఉన్నటువంటి అవ్వను, వారిరువురిని ఆశీర్వదిస్తూ మీరు ఫలించండి అనంటే, బయాలజికల్గా మీరు ఏకమై కుమారులకి కుమార్తెలకి జన్మనివ్వండి. అలా అనేకులను కనండి. కనండి అనంటే వీరెవరిని కంటారు, ఏ రూపమును కంటారు అంటే
ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఆత్మలనే కంటారు. ఆత్మయున్నటువంటి వారు గనక ఆత్మలనే కంటారు. కానీ చెప్పుకున్నాం కదా, ఈ భూమి మీద సర్వైవ్ అవ్వాలి అనంటే మీన్స్ ఈ భూమి మీద దేవుని పనులను జరిగించాలి అనంటే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి అనంటే వారు శరీరములను అమర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. అలా ఆత్మలను కన్నారు, శరీరములను కన్నారు. అయితే ఆత్మలను కన్నారు కదా, ఈ ఆత్మ మూలాలు ఏంటి అని అంటే మర్చిపోకూడదు. ఆదాముకు పూర్వము దేవుడు, అంటే దేవునిలో నుండి వచ్చినటువంటి వారే వీరందరూ, మనమందరము, ఇప్పటి వరకు మనమందరము. ఇలా ఇప్పుడు అనాది సంకల్పములో నాకు పిల్లలు కావాలి అని అనుకున్నాడే, ఆ అనుకున్నది ఎంతమంది పిల్లలు కావాలి అని అనుకున్నాడంటే, ఇది భూమి మీద ఇప్పుడు ఎంతమంది అయితే జనులు ఉన్నారో అంతమంది కావాలని అలనాడే అనుకున్నాడు. కోటాను కోట్లు కదండి, ఇప్పుడున్నదే సుమారుగా 800 కోట్లకు సమీపముగా ఉన్నది. మరి ఇది వరకు ఎంతమంది జనులు జన్మించి అంతరించి ఉంటారు, ఇంకెంతమంది రాబోతున్నారు. వీళ్ళందరూ కావాలని దేవుడు అలనాడు అనుకున్నాడు కాబట్టే వీళ్ళందరూ వచ్చారు. ఓకే, దేవుడు ఆ విధంగా ఆశీర్వదించి ఈ చేపలని, పక్షులని, ప్రతి విధమైనటువంటి జీవులని, జంతువులని ఏలుడని వారికి చెప్పాను. ఒకసారి యాకోబు పత్రిక, ఈ పేజీని ఇలాగే ఉంచి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ఏడవ వచనంలో మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. అంటే ఎంతటి క్రూర మృగమునైనా సరే, ఎంత బలిష్టమైనటువంటి ఏనుగు లాంటి, ఖడ్గ మృగము లాంటి జీవులనైనా సరే, విష సర్పాలైనా సరే, గరుడ పక్షులైనా సరే, తిమింగలాలైనా సరే, వీటినన్నిటినీ నరుడు తన జ్ఞానము చేత, దేవుడు తనకిచ్చిన జ్ఞానము చేత, దేవుడు తనకిచ్చిన బలము చేత వాటిని సాధు చేసుకుంటాడు, అంటే లోబరుచుకుంటాడు. మీకు తెలుసు, ఎంతటి జీవినైనా మోకాలు ఉంచగలడు, ఎంతటి జీవినైనా తాను చెప్పినట్లుగా నడుచుకునేటట్లుగా చేయగలడు. సాధు చేసుకొనును. ఆ విధంగా వాటిని లోబరుచుకోగలిగేటువంటి శక్తి, సామర్థ్యాలు దేవుడు మనిషికి ఇచ్చాడు. ఇక దీన్ని కంటిన్యూ చేసి ఇంకొక మాట అన్నాడు. ఇప్పుడు అది అప్రస్తుతమే, బట్ మనసులో పెట్టుకోండి. ఏమని? ఇవన్నీ సాధు కాజాలను, సాధు ఆయను, తర్వాత ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంతటి భారీ జంతువులను, మృగములను సాధు చేయగలుగుతున్నటువంటి మనుషుడు
బెత్తడు కూడా లేనటువంటి, ఎముక లేనటువంటి మెత్తటి శరీరమును లోబరుచుకోలేకపోతున్నాడట. ఇది వింత, ఇది ఆశ్చర్యం, విశేషము కూడా. ఎందుకు అనేది తదుపరి పాఠాలలో మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. ఇక మళ్ళీ ఆది కాండంలోనికి వస్తే 1వ అధ్యాయము 29వ వచనం. ఓకే, అన్నిటిని లోబర్చుకోమన్నాడు. ఆ పిమ్మట ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అంటే గడ్డి లాంటి మొక్కలను ఇచ్చాను, విత్తనములను ఇచ్చేటువంటి మొక్కలను ఇచ్చాను, అలాగే విత్తనములతో కలిగినటువంటి ఫలములను ఇచ్చేటువంటి చెట్లను కూడా మీకు ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ మీకు ఆహారమగును అని మనిషికి చెప్పాడు. ఇవన్నీ మీకు ఆహారమగును. ఇలా ఆహారమగును అని చెప్పి వాళ్ళకు అప్పగించిన తర్వాత ఆదాము, ఇస్సాకు, హేబేలు, ఆ తదుపరి పుట్టుకొచ్చినటువంటి జనులందరూ, నోవహుకు పూర్వమున్నటువంటి జనులు ఎంతమంది అయితే ఉన్నారో, మానోహ తదితరులైనటువంటి వారు, వాళ్ళందరూ కూడా శాకాహారులు. గుర్తుంచుకోవాలి, మొదటగా మనిషి శాకాహారి. జలప్రళయము వచ్చిన పిమ్మట తదనంతరము సమస్తము సర్దుకున్న తర్వాత దేవుడు నోవహు కుటుంబానికి చెప్పాడు. ఏమని? 9వ అధ్యాయం, ఈ పేజీని ఇలాగే ఉంచి 9వ అధ్యాయము ఆది కాండము 3వ వచనం. ఆది కాండము 9వ అధ్యాయము 3వ వచనము. 9వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడంటే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. అంటే మొక్కలను మీకు ఏ విధంగా ఆహారముగా ఉండున్నట్లుగా ఇచ్చానో, ఇదిగో ఈ చరములను కూడా మీకు ఆహారముగా ఇచ్చాను. ప్రాణము కలిగి చలించేటువంటి జీవులను మీకు ఆహారముగా ఇచ్చాను. అంటే నోవహు కాలము వచ్చేసరికి శాకాహారి కాస్త మాంసాహారిగా కూడా అప్గ్రేడ్ అయ్యాడు. అంటే మాంసమును భుజించగలిగేటువంటి అవకాశమును దేవుడు ఇచ్చాడు. అలా వాటిని నువ్వు లోబర్చుకోవచ్చు. నీ అవసరాలకు అనుగుణంగా వాటిని వినియోగించుకోవచ్చు. చివరికి ఆహారముగా కూడా నీవు తీసుకోవచ్చు అని అన్నాడు. ఇక భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. జంతువులకి, పక్షులకి, భూమి మీద ప్రాకేటువంటి సమస్త జీవులకు ఈ మొక్కలు ఆహారమవుతాయి. నీకు మొక్కలు మరియు ఈ చరములు ఆహారమవుతాయి.
ఇవన్నీ చేసి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 దినములలో ఏమేమి చేయాలని తను నిర్ణయించుకున్నాడో వాటన్నిటిని చేసి ముగించెను. తాను చేయాలనుకున్నటువంటి పనులన్నిటినీ చేసి ముగించాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. దేవుడు సర్టెన్ పీరియడ్ పెట్టుకున్నాడు. ఇదిగో 6 దినములలో ఇన్నిన్ని పనులను నేను చేయాలి అని నిర్ణయించుకొని 6 దినములలో తాను చేయాలనుకున్నటువంటి పనులన్నిటినీ చేసి ముగించెను. పనులన్నిటినీ చేసి ముగించెను. దేవుడు బాధ్యతాయుతముగా ఎవరు తనకు చెప్పలేదు, ఎవరూ తనకు పురమాయించలేదు, ఎవరూ తనకు ఆజ్ఞాపించలేదు. తనకు తానుగా ఒకటి అనుకొని అనుకున్న దానిని అనుకున్న సమయములో తాను పూర్తి చేశాడు. 6 దినములలోగా పూర్తి చేసెను అని ఉంటుంది. 6 దినములలోగా దానిని పూర్తి చేసెను. లోగా అనంటే ఒక పరిమితి పెట్టుకున్నాడు. ఈ సమయము మించకూడదు, ఈ సమయం మించకూడదు. ఆ సమయము లోపు దానిని పూర్తి చేయాలని భావించి పూర్తి చేయటము జరిగింది. ఇది మనం బాగా గమనించాల్సినటువంటి విషయం. ఓకేనా? అలా దేవుడు చేసి 31వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినము ఆయను. 6వ దినము ఆయను. అంటే ఇప్పుడు 6 దినముల సృష్టినంతటినీ మళ్ళీ చూశాడు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగావి. అవి బాగా ఉన్నట్లుగా గమనించి అది మంచిది అని తనకు తాను చెప్పుకున్నాడు. ఇదిగో మనకి కూడా చెప్పుచున్నాడు. రైట్? ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రారంభము నుండి ఒకసారి చూద్దాం ఊరికి అలా. ప్రియులరా, అదే మన డైరీలో నిత్యశక్తివంతుడికి విశ్రాంతి అవసరం అనే ఒక పాఠం ఉంటుంది, తీయని. ప్రియులారా, మొదటి దినమున ఇదిగో వీటన్నిటి రూపము, మొదటి దినం యొక్క ప్రకృతి రూపం ఇది. ఇది కూడా మొదటి దినమే. ఇది 2వ దినమున చేసినటువంటి క్రియ. ఇక ఇది 3వ దినమున చేసినటువంటి పని ఇది. రైట్? ఇది మొదటి దినమున చేసినటువంటి పని. అలాగే దీన్ని 2వ దినమున చేశాడు. దీనిని ఇదంతా కూడా
రెండవ దినమున చేసినటువంటి పని. ఇక మూడవ దినమున చేసినటువంటి పని ఇది. అలాగే ఇది నాలుగవ దినమున చేసినటువంటి పని. ఇది ఐదవ దినమున చేసినటువంటి పని. ఇవన్నీ వివరించాను కాబట్టి నేను మళ్ళీ మాట్లాడట్లేదు, జస్ట్ మీ అబ్జర్వేషన్కి. ఓకే, ఇది ఆరవ దినమున చేసినటువంటి పని. ఆరవ దినములో అడిషనల్గా ఏమాడాయి? ఇదిగో ఈ జీవులు ప్లస్ ఇదిగో ఎక్కడున్నారే ఆదాము అవ్వలు. ఇది ఆరవ దినమున చేసి ఇవన్నీ మంచివైనట్టుగా చూశాడు. దీంట్లో మొన్నటి దినమున మీకు అంతరిక్షంలోని ముఖ్యంగా సౌర కుటుంబంలోని గ్రహాలను గురించి మాట్లాడటం జరిగింది కదా. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది 365 దినములు. అలాగే మెర్క్యూరీ, వీనస్ అండ్ మార్స్ అండ్ జూపిటర్ అండ్ సాటర్న్ అండ్ వీనస్ అంతేనా, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఓకే, ఇది ఇంకా జాగ్రత్తగా గమనించవచ్చు. వీలైన వారు స్క్రీన్ షాట్ తీసుకోగలిగే అవకాశం ఉంటే తీసి పెట్టుకుంది, బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండేను అంటే లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఇలా 6 దినములలోగా దేవుడు సృష్టినంతటిని చేశాడు. ఓకే, ఇది ఒకసారి చూడండి, కనబడుతుందా? వీడియో షేర్లో ఉందా? చూడండి. ఇది ఓవరాల్గా ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. చాలా అద్భుతంగా, అంటే భూమి మీద దినములు అంటే విశ్వపు దినములు జరుగుచుండగానే భూమి మీద ప్యారలల్గా దినములు ఎలా జరుగుచున్నవి అని తెలియచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇగో ఇలా ప్రారంభంలో నీళ్లు జరిగాయి. ఇది మధ్యలో ఉన్నటువంటిది భూమి. అదే భూమి అలా సంతరించుకుంది. అవి లైట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ముందు ఒక్క నిమిషం. దేవుడు ఇదిగో కంప్లీట్గా ఒక వాటర్ని కలగజేశాడు ఫస్ట్. ఇదంతా కూడా వాటరే ఉండే. దీనంతటి ఈ వాటర్లో ఈ భూమిని కలగజేశాడు. బట్ ఇక్కడ అప్పుడు ఏ ఆకారంలో ఉందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఇవ్వలేదు. కానీ ఇట్లాగే ఉంది అని చెప్పడానికి లేదు. భూమి ఆరిన నేల, రైట్. ఇదంతా కూడా వాటర్ ఉండే. దీని అంతటి మీద చీకటి ఉండే. ఈ చీకటి తొలగించులాగున ఇదిగో ఈ వెలుగును కలగచేశాడు. ఈ వెలుగు కలగజేయబడగా ఇదంతా తిరుగుతున్నప్పుడు విశ్వపు దినాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 6 దినముల విశ్వపు దినాలు అవుతుండగానే విశ్వపు దినము యొక్క 4వ దినములో ఇదిగో సూర్యుని కలగచేశాడు, చంద్రుణ్ణి కలగచేశాడు. ఈ భూమి తిరుగుచున్నది. ఇక ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కలగచేయబడ్డాయి. అలా విశ్వం యొక్క 4వ దినమున భూమి యొక్క మొదటి దినము ఆరంభము అయింది. ఓకేనా? ఇది అద్భుతం, పరమాద్భుతం, రైట్. ఇక్కడ దేవునికి ఉన్నటువంటి క్రమశిక్షణ,
దేవునికి ఉన్నటువంటి నిబద్ధత, దేవుడు ఒక ప్రాజెక్టు చేపట్టాడు అని అంటే ఎంత కమిట్మెంట్తో ఉంటాడు, ఎంత కార్యదక్షతతో ఉంటాడు అని చెప్పడానికి ఇదొక దృక్పథం. చూడండి, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఎందుకనగా అనేటువంటిది మీదొక విషయాన్ని చెప్పాడు, దానికి లింక్ చేస్తున్నాడు అనమాట. ఓకే, అది ఇప్పుడు ఎందుకనగా అనేటువంటిది పక్కకు ఉంచండి. దేవుడు తన కార్యములను ముగించి అని అన్నాడు. తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము అని అన్నాడు. ఏం చేశాడట? తన కార్యములను ముగించాడట. ముగించి ఏం చేశాడు? అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన విశ్రాంతి తీసుకోలే. యేసుప్రభుల వారు అంటారు, దేవుడు ఇంకనూ పని చేస్తున్నాడు, నేనును చేస్తున్నాను అని అంటాడు. దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోవలసినటువంటి వీక్ పర్సన్ కాదు ఆయన. ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన సమర్థ శక్తిమంతులు, అది తరగదు. మరలా అంటప్పుడు విశ్రమించెను అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? నేను నిత్యశక్తిమంతుడికి విశ్రాంతి అవసరమా? దేవుడు తీసుకున్నది విశ్రమమా అనేటువంటి ఒక అంశాన్ని రాశాను. ఇందులో సమగ్రంగా వివరించటము జరిగింది. మేబీ పుస్తకాలు అన్నీ అయిపోయినట్టున్నాయి, ఉంటే 1-2 ఉండాలి. ఎవరైనా కావాలి అని అనుకుంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. దేవుడు తీసుకున్నటువంటిది విశ్రాంతి కాదది, విశ్రమము. విశ్రాంతి వేరు, విశ్రమము వేరు. విశ్రాంతి అంటే ఏంటో తెలుసా? పని అయిపోయినా అయిపోకపోయినా శక్తి తరిగిపోయి ఇక చేసేటువంటి ఓపిక లేక కాస్త గడువు తీసుకోవటాన్ని మరలా శక్తి పుంజుకునేందుకు నిద్రించటమో, పౌష్టిక ఆహారం తీసుకోవటమో, కాసేపు కాలక్షేపము చేయటమో దానిని విశ్రాంతి అని అంటాం. కానీ విశ్రమము అలాంటిది కాదు. విశ్రమము ఎలాంటిది అనంటే శక్తి ఏమీ తరిగిపోదు, సామర్థ్యమేమీ తగ్గదు. నిద్రపోవలసినటువంటి అవసరము, గడువు తీసుకోవలసినటువంటి అవసరము, ఏదో ఆహారము పుచ్చుకొని తద్వారా శక్తిని పెంపొందించుకునేటువంటి అవసరమో ఉండదు. అసలు దేవుడికి అది ఉండదు. దేవుడు నిత్య శక్తిమంతుడు కదా, అనంత శక్తిమంతుడు కదా. ఆ శక్తి తరగడము అనేటువంటిది ఉండదు.
మరి అలాంటప్పుడు విశ్రమించెను అంటే ఏమిటి? మీరు బైబిల్ అంతటిలో ఇలాంటి సందర్భాలు ఎక్కడ వచ్చినా కూడా దేవుడు విశ్రమించెను అని వ్రాయబడి ఉంటుంది తప్ప విశ్రాంతి తీసుకొనెను అనేటువంటి మాట 66 పుస్తకాలలో మీకు ఎక్కడ కనిపించదు. దయచేసి మీకు ఎక్కడైనా కనపడితే నాకు వెంటనే తెలియచేసేటువంటి ప్రయత్నం చేయండి. విశ్రమించెను అని ఉంటుంది. అదే మనుషుల యొద్దకు వచ్చేసరికి విశ్రాంతి తీసుకొనెను, విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. బట్ చివరిలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడు అనంటే, మీకు అప్పగింపబడినటువంటి పనులన్నిటినీ మీరు పూర్తి చేస్తే, మీ ఈ శారీరక జీవితములను ముగించుకున్న తర్వాత, అంటే ఆ ముగించుకోవటం అనేటువంటి సందర్భంలో మీరు మీకు అప్పగించబడినటువంటి పనులను పూర్తి చేసి విశ్రమిస్తే ఆ పిమ్మట మీకు విశ్రాంతి అనుగ్రహించబడును అని అంటాడు. అంటే విశ్రమము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, ఏవైతే చేయాలని అనుకుంటామో అవి చేసి పూర్తి చేసిన తర్వాత, ముగించిన తర్వాత ఇంకా చేయడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకున్నాం, కట్టడం పూర్తయిన తర్వాత అనుకున్నది అనుకున్నట్లుగా మళ్ళీ ఏదో రాజీ పడటం కాదు, అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేసిన తర్వాత ఇక ఇంటి విషయంలో చేయవలసింది ఏమీ ఉండదు. అలాగే దేవుడు ఇప్పుడు మనం ఎరుగుచున్నటువంటి ఈ విశ్వము ఏదైతే ఉందో దీనిని అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఇక ఆ సృష్టి విషయంలో అదనముగా చేయవలసింది ఏమీ లేదు. ఏమీ లేదు కనుక ఇక తాను చేయటం ముగించాడు లేదా ఆపేశాడు. ఈ ముగించి ఆపిన తర్వాత, అంటే ఆగిన తర్వాత ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో అది విశ్రమము. విశ్రాంతి కాదు, విశ్రమము అంటే పనిని ముగించి ఇక ఏమీ లేదు అనేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది విశ్రమము. దేవుడు తీసుకున్నది విశ్రమము. మళ్ళీ ఇప్పుడు ఆది కాండములోనికి వస్తే, ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. అంటే ఇప్పటికి ఎన్ని దినములు అయ్యాయి అంటే 6 దినములు అయ్యాయి. 6 దినములు అయ్యాయి. ఇప్పుడు ఎంత మనం ఆల్రెడీ మనం కళ్ళతో కొంత చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ విడమర్చి ఇవ్వబడినటువంటి వివరణని ఎరిగి ఉంటున్నాం. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అండి, ఎంత ఉన్నతమైనటువంటిదండి. పిల్లరా, ఇంత చక్కగా, ఇంత క్రమముగా, ఇంత సాంకేతిక పరిజ్ఞానముతోటి దేవుడు ఈ ప్రకృతిని కలగచేశాడు. 6వ దినమున మనిషికి జన్మనిచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము మీద మనకు అధికారం ఇచ్చాడు. సముద్రము వాటిలో ఉండేటువంటి జీవుల మీద కూడా మనకు అధికారము ఇచ్చాడు. ఇవన్నీ మంచివి అని అన్నాడు అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సృష్టిని కలగ చేసినప్పుడు అంతా మంచిదే. మంచి దానిని మనిషి చేతిలో పెట్టాడు.
ఆ మనిషి కాలము గడుస్తున్న కొలది తనకు స్వార్థము ఎక్కువై, మనిషి మామూలుగా ఏం చేయాలంటే అవసరమైనటువంటి మేరకు ప్రకృతిని వినియోగించుకోవాలి. కానీ ఏం చేస్తాడు మనిషి? స్వార్థం ఎక్కువై, ఆశ ఎక్కువై, అవసరమైనంత మేరకు వినియోగించుకుందామని అనుకోడు. అవసరాన్ని మించి ఒకసారే తనకు ఏర్పరచుకోవాలి, ఒకసారే పిండేసుకోవాలి, ఒకసారి ఉపయోగించుకోవాలి, పెద్ద మొత్తములో కూడగట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అనవసరముగా ఈ ప్రకృతిలో వేలు పెట్టి ఈ ప్రకృతి క్రమము దెబ్బతినులాగున, ఈ ప్రకృతి యొక్క నాణ్యత దెబ్బతినులాగున కారకుడయ్యాడు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఓజోను పొర పలచబడింది, చిరిగిపోయింది అనేటువంటి మాటలకు కారణం ఏంటి? మనం మాట్లాడుకుంటున్నటువంటి, మనం తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా విషతుల్యమైపోయింది, తద్మూలంగానే ఇన్ని రోగాలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నామే. దాని గల కారకులు ఎవరు? ప్రకృతి తన క్రమం తప్పింది. ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. చల్లగా ఉండవలసినటువంటి సమయంలో ఉక్కపోత ఉండవలసినటువంటి సమయంలో చల్లని గాలులు. ఈ రకంగా క్రమము తప్పిపోయింది. అలాగని ఎప్పుడు ఎండాకాలంలో చల్లని గాలులు వస్తాయి అన్నట్టుగా ఉండదు, వానలు పడతాయి అన్నట్టుగా ఉండదు. అంటే ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది, చిందరవందరగా. అంటే ప్రకృతి తన క్రమమును తప్పింది. తప్పటానికి గల కారణం ఏంటంటే ఈ ప్రకృతిలో మనిషి తన ప్రమేయమును చొప్పించటం మూలంగా. ఓకే, రైట్. మొత్తానికి దేవుడు కలగచేసినప్పుడు మాత్రం చాలా మంచిదిగా కలగచేశాడు. 2వ అధ్యాయం, ఇప్పుడు 7వ దినములోనికి వెళ్తున్నాం మనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7 దినములలోగా, ఇది ఇంపార్టెంట్ వర్డ్. నేను ఇందాక చెప్పానే, దేవుని యొక్క కమిట్మెంట్, దేవుని యొక్క నిబద్ధత, ఇన్ని దినములలోగా దాన్ని చేయాలి అనేటువంటి పరితాపము కలిగినటువంటి వాడుగా తాను చేసినటువంటి కృషి ఎంత అమోఘమైనటువంటిది అని తెలియచేసేటువంటి మాటే 7 దినములలోగా, అంటే 6 రోజులలో చేయాలి. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనమును, మనకు అప్పగింపబడినటువంటి పనులు, మనకివ్వబడినటువంటి ఆయుష్ లోపు మనం చేయాలి. దేవుడు మనకంటూ కొన్ని పనులని, కొన్ని విధులని, బాధ్యతలని మనకు అప్పగించాడు. వాటిని మనకివ్వబడినటువంటి ఆయుష్ లోపు మనం పూర్తి చేసుకోవాలి. అలాంటి నిబద్ధత మనకు ఉండాలి, కమిట్మెంట్ మనకు ఉండాలి. అలాంటి పరిశ్రమ మనలో ఉండాలి. దేవుని నుండి మనం స్ఫూర్తి నొందాల్సినటువంటి విషయం ఇది. ఓకేనా? 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున ఏం చేశాడు ఆయన? విశ్రమించెను. విశ్రాంతి తీసుకొనెను కాదు, విశ్రమించెను. తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. పని అంతటి నుండి విశ్రమించెను అంటే ఆ పనంతటిని
పూర్తి చేసుకొనెను, పూర్తి చేసెను, అలా విశ్రమించెను. ప్రియులారా, దేవుడు ఈ ప్రకృతిని ఈ రకంగా సంపూర్తి చేసి మనకు అప్పగించటము జరిగింది. ఇందులో రెండు విషయాలు, ఒకటి చేయటం ఎలా చేశాడు అనేటువంటిది ఒకటైతే, దాన్ని పూర్తి చేసి దాని మీద ఎవరికి అధికారం ఇచ్చాడు అనేటువంటిది రెండవదైతే, మూడవది ఆ అధికారం ఇచ్చి ఆ జీవితమును ఇచ్చి తద్వారా ఏమి చెయ్యమని చెప్పాడు, ఏం కోరుకున్నాడు. ఇప్పుడు మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి, మీ వీడియోలని అన్మ్యూట్ చేసి నేను ఒకటి అడుగుతూ ఉంటాను, మీరు చెప్తా ఉండండి. మొదటి దినమున దేవుడు ఏమేమి చేశాడు? మొదటి దినమున ఏమేమి చేశాడు? ఎవరైనా ఆర్డర్లో చెప్పండి. కమలాకర్ గారు, ఎవరైనా సరే ఏమేమి చేశాడు అనేటువంటిది ఆర్డర్లో చెప్పండి. ఫస్ట్ ఏం చేశాడు మొదటి దినమున? ఇక్కడ ఇదే జాగ్రత్త మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు మొదటి దినమున మొదటగా చేసినటువంటిది ఏంటంటే నీటిని కలుగచేశాడు. ఓకే, నీటిలో నిరాకారముగా ఉండేటువంటి భూమిని కలుగచేశాడు. ఓకే, మూడవది చీకటిని కలుగచేశాడు. నాలుగవది వెలుగును కలుగచేశాడు. మొదటి దినమున ఈ 4 పనులు చేశాడు. మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే షార్ట్కట్లో ఉంటే మీకు ఈజీ ఉంటుంది. మొదటి దినమున చేసినటువంటి పనులు ఇవి. ఓకేనా? ఇక రెండవ దినమున ఏం చేశాడు? జలములను వేరుపరిచి ఒక విశాలమును కలగచేశాడు. దానికి ఆకాశము అని పేరు పెట్టాడు. అవునా? ఇక మూడవ దినమున ఏం చేశాడు చెప్పగలరా ఎవరన్నా? మూడవ దినమున కమలాకర్ గారు, మీరు మాట్లాడుతున్నట్టున్నారు కానీ వినబడట్లేదు. భూమి ఆల్రెడీ మొదటి దినంలోనే చేయబడింది. మూడవ దినమున ఓకే 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 బట్ దానికంటే ముందు ఇంకో పని జరిగింది కదా. అదే భూమి మీద ఈ జలములు అన్నటువంటి ప్రస్తావన ఉంది. ఆ భూమి మీద పూర్తిగా నీళ్లు కవర్ అయి ఉన్నాయి అన్నమాట. వాటిని ఏం చేశాడంటే ఒక సైడ్కి జరిపాడు. అలా 3 వంతుల నీరుగా సముద్రం ఏర్పడింది. 1 వంతుగా ఆరిన నేల కనబడింది. ముందు జరిగినవి. తదనంతరము ఆయా రకములైనటువంటి గడ్డి కలిగినటువంటి మొక్కలు, అలాగే విత్తనములను ఇచ్చేటువంటి మొక్కలు, విత్తనములు మరియు ఫలములను ఇచ్చేటువంటి మొక్కలను చేశాడు. ఇది మూడవ దినమున జరిగిన పనులు. ఓకేనా? రైట్. ఇక 4వ దినమున జ్యోతులను కలుగచేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. జ్యోతులను కలుగచేశాడు అంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, గ్రహాలను, తదితరమైనటువంటి వాటిని కలుగచేశాడు. వీటి ద్వారా ఏం ప్రయోజనము అనంటే కాలములు, సూచనలు, ఋతువులు, కార్తులు, తదితరములైనటువంటివన్నీ భూమికి అనువైనటువంటి వాతావరణమును అందించలాగున వాటిని ఏర్పాటు చేశాడు. ఓకేనా? రైట్. ఇక 5వ దినమున ఏం చేశాడు? 5వ దినం
ఉమ్. జలరాశులను జల చరములను కలగచేశాడు. జలరాశులను అనడం, జలరాశులు అంటే జలాలే అవుతాయి. జల చరములను కలగచేశాడు అంటే చేపలని, తదితరమైనటువంటి మత్స్యములు అని అంటారు. రెండవది ఆకాశ పక్షులను కలగచేశాడు. ఇక 6వ దినమున ఏం కలగజేశాడు? 6వ దినమున ఏం చేశాడు? 6వ దినమున జంతువులను, పురుగులను, తదితరమైనటువంటి వాటన్నిటినీ కలగచేశాడు. దాంతోపాటు తన కుమారుడైనటువంటి ఆదాముకి జన్మనిచ్చాడు. అలాగే కుమారుడే అవుతాడు. శరీరాన్ని బట్టి స్త్రీలింగంగా సంబోధించబడుతుంది అవ్వ అని. బట్ ఆత్మగా ఆలోచిస్తే అతడు కూడా దేవునికి కుమారుడే. ఆమె కూడా దేవునికి కుమారుడే. భూమి మీద ఒక క్రమం, ఒక ప్రక్రియ జరగాలి కాబట్టి ఈ పురుషుడు స్త్రీ అనేటువంటి ఈ లింగ భేదములని శరీరములకు ఇచ్చాడు, కానీ ఆత్మకి పురుషుడు స్త్రీ అని ఉండదు. తన పిల్లలకి జన్మనిచ్చాడు. ఇలా 6 దినముల సృష్టి జరిగింది. ఇప్పుడు ఈ వివరణ అంతటిని 1వ వచనములో చెప్పినటువంటి మాటలో ఇమిడి ఉన్నది అనేటువంటి మనం విషయాన్ని గమనించాలి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అన్నాడే, ఆ మాటలో ఇప్పుడు ఈ 6 దినముల యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. ఆ మాటను అర్థం చేసుకోవటానికే ఇన్ని వచనాలను మనము ఒడికి విషయమంతా సేకరించేటువంటి ప్రయత్నం చేశాం. ఇక ఇందులో ఈ 26వ వచనములో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పి, 27వ వచనములో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాను సృజించెను అని అన్నాడు. కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మనం ఎరిగి ఉన్నాం, విని ఉన్నాం, చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది మనకు ఈజీగానే అర్థమైపోతున్నది. కానీ ఇది ఇంత విస్తృతమైనటువంటి విశ్లేషణలు మనకు వినబడనప్పుడు, ఎరగనప్పుడు ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటి ప్రశ్నగా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆదాముకు ఎలా జన్మనిచ్చాడు, శరీరం ఎలా అమర్చబడింది, అవ్వ ఎలా జన్మించింది, ఆమెకు శరీరం ఎలా వచ్చింది అనేటువంటి వివరణ ఈ 2వ అధ్యాయంలో ఇచ్చాడు. 2వ అధ్యాయంతో పాటు ఈ 66 పుస్తకాలలో అనేక సందర్భాలలో ప్రస్తావించడం జరిగింది. అది తదనంతరము వచ్చేటువంటి కోర్సులలో వాటిని మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే నిన్న మీకు ఒక క్వశ్చన్ వేసి వదిలిపెట్టాను. ఏంటేంటి? మొక్కలను కలగచేశాడు, బాగుంది. నీటిని కలగచేశాడు, బాగుంది. ఓకే, ఈ నక్షత్రాదులను కలగచేశాడు, బాగుంది. జంతువులను కలగచేశాడు, బాగుంది. వీటన్నిటి ద్వారా మనకు ప్రయోజనాలు ఉన్నాయి, బాగుంది. మరి పీల్చుకోవటానికి ఒకటి ఉందే, ఏంటది? ఈ గాలి ఎలా, అసలు ఎప్పుడు కలిగింది, ఎలా కలగచేశాడు? ఇది ఒకటి టకటక, అంటే పెద్ద వివరణ అవసరం లేదు దీనికి. రెఫరెన్స్లు మనం మామూలుగా చదువుకుంటే అర్థమైపోతుంది. ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా చదువుదామండి. దీనికంటే ముందుగా, ఎందుకంటే మీకు అర్థం కావటానికి ఏం చేద్దామంటే, హెబ్రీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. మమ్మీది ఫుల్ స్క్రీన్ పెట్టుకోదురా. 1వ అధ్యాయం 7వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు చాలు చాలు. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలను గాను చేసుకునివాడు. అరే, మనము క్రిందటి పాఠములలో యోబు గ్రంథం 38వ అధ్యాయములో దేవదూతలను గురించినట్టు ప్రస్తావన మనం చేసుకున్నాం. సృష్టి ఆరంభము ఆ పని జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు అని అంటే దేవుడు, యేసుప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళతో పాటు దేవదూతలు కూడా ఉన్నాయి. ఈ దేవదూతలు ఎలా కలిగాయి అంటే కలుగు గాక అనంటే కలిగినటువంటివి. అవి ఆ కలిగినటువంటి దేవదూతలలోనే కొన్ని దేవదూతలని ఏం చేశాడట? వాయువులనుగా మార్చాడట. ఇదిగో దేవదూత నీవు వాయువుగా మారుదువు కాక అనగానే వాయువుగా మారిపోయింది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. అంటే దేవదూతలు ఎప్పుడైతే కలుగజేయబడ్డాయో, కలగజేయబడినటువంటి దేవదూతలు ఈ సృష్టి పుట్టిన తర్వాత ఈ మొక్కలు, ఈ జలచరములు, ఈ జంతువులు ఇవన్నీ కలుగుచున్నప్పుడే మనిషి పుట్టేటప్పటికి అవసరమైనటువంటి వాయువులనన్నిటినీ కలుగచేశాడు. అంటే ఈ 6 దినముల సృష్టిలోనే వాయువుల యొక్క సృష్టి కూడా జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొక్కలకి ఏ వాయువు అవసరం? అది కలుగ చేయబడింది. జలచరములకి ఏ వాయువు అవసరం? కలుగ చేయబడింది. ఈ జంతువులకి, పురుగులకి ఏ వాయువు అవసరం? కలుగ చేయబడింది. మనుషులకి ఏ వాయువు అవసరం? కలుగ చేయబడింది. అంతేకాదు, ఈ ప్రకృతి అంతటిని సమతులపరచటానికి ఎన్నెన్ని గాలుల మిశ్రమము అవసరమో అన్ని గాలులు చేయబడ్డాయి. వీటిని కలగచేసి ఇప్పుడు చదవండి 10వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో. ఎవరు చదువుతున్నారు? నీ తమ్ముడు నేను చదువుతాను. రాజు నేను చదువుతాను. రైట్, నేను చదువుతున్నాను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును. ఆవిరి అంటే ఏంటండి? వాయువేనా? ఆవిరి అంటే నీరు కాదు, వాయువు. కాకపోతే వేడితో కూడుకున్నటువంటి వాయువు. అది చల్లబడితే నీరవుతుంది. ఓకే, అలా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆవిరి ఎక్కజేయును, వర్షము కలుగున్నట్లుగా ఆయన మెరుపు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. అంటే ఈ గాలులను కలగజేసి ఒక దగ్గర రిజర్వ్ చేస్తాడట. ఓకే, స్టోరేజ్ చేస్తాడు. స్టోరేజ్ చేయబడినటువంటి గాలి అవసరాన్ని బట్టి ఆ గాలిని బయటికి రప్పిస్తాడు. ఏమంటే ఉన్నట్టు ఇప్పుడు ప్రకృతి ఉందనుకోండి, నెమ్మదిగా ఉంటుంది. ఉన్నట్టు ఉండి ఒక పెనుగాలి వచ్చేస్తుంది. ఆ గాలి వచ్చి ఇంటి కప్పులను లేపేస్తుంది, చెట్లను కూలగొస్తుంది, స్తంభములను పడగొడుతుంది. ఎక్కడి నుండి వస్తుంది గాలి? ఉన్నట్టుండి తన ధనగారములో నుండి రప్పింపచేయును.
ఓకేనా. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 7వ వచనం. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి, అంటే గోడౌన్స్ అన్నమాట, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. అంటే ఈ 6 దినములలోనే గాలి కూడా కలగ చేయబడింది. వాటిని స్టోరేజ్లలో ఉంచాడు, అవసరాన్ని బట్టి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. పిల్లరా, అలా గాలి కూడా ఈ 6 దినములలోనే ఒక్కొక్క దినము ఏ వాయువు అవసరమో ఆ వాయువును విడుదల చేసుకుంటూ ఆయన వచ్చాడు. ఇది మరి ఈ 6 దినముల సృష్టి కార్యము, 7వ దినము యొక్క విశ్రమ కార్యము మనం చూసినటువంటిది. అయితే 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాదులు ఎప్పుడైతే కలిగాయో అప్పటి నుండి భూమి మీద దినములు జరుగుతూ వస్తున్నాయి. ఎప్పటిదాకా? ఈ 7వ దినము దాకా జరుగుతూ వస్తున్నది. కానీ మనిషి ఎప్పుడు ఆ భూమి మీద నివసించటం ఆరంభమయ్యాడు అనంటే విశ్వము యొక్క 6వ దినమున. అప్పటికి భూమికి అనేక దినములు జరిగి ఉంటాయి. ఇది గమనించాలి, తేడాను గమనించాలి. అప్పటికి భూమికి కోటాను కోట్ల సంవత్సరాల ఆయుష్, అది వయస్సు. భూమి కలగజేయబడిన వెంటనే మనిషి జీవితం ఆరంభం అవ్వలేదు. అక్కడ భూమి కలగజేయబడిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకి మొక్కలు, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇదిగో ఈ పక్షులు, ఈ జంతువులు, ఇవన్నీ కలగజేయబడ్డాయి. ఓకే, ఇవి కలగజేయబడిన తర్వాత మనుషులు కలగజేయబడ్డారు. ఈ క్రమములో భూమి యొక్క జీవన ప్రయాణము, ఆ వయస్సు ఎంత అనంటే ఇంత అని ఇదిమిత్తముగా చెప్పలేము. కానీ ఒక సుదీర్ఘ కాలము, అవి లక్షల సంవత్సరాలు అవ్వచ్చు, కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు. ఎందుకంటే వాటిని గురించినటువంటి క్యాలిక్యులేషన్ చేయగలిగేటువంటి ఎక్విప్మెంట్లు మన దగ్గర లేవు, సాంకేతిక పరిజ్ఞానము మన దగ్గర లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు కొన్ని లెక్కలు ఇస్తారు కదా, అంటే అది ఊవాచగా ఇచ్చేటువంటి లెక్కలు, ఊహాజనితమైనటువంటి లెక్కలు. ఓకే, అయితే కావచ్చు అన్నట్టుగా మనం అనుకోవాలి తప్ప ఇదే అని మనం ఫిక్స్ అయిపోవటానికి లేదు. ఓకే, అలా ఈ సుదీర్ఘ కాలము, కాలక్రమము జరుగుతూనే ఉన్నది. ఈ 7వ దినము తర్వాత దేవుడు మొదటగా కలగజేసినటువంటి వెలుగు ఉన్నదా లేదా అంటే దాని గురించిన ప్రస్తావన లేదు మళ్ళీ. కానీ ఈ భూమి మీద వెలుగు మాత్రం కలగజేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఉంది. అంటే భూమి మీద తొలి మానవుడు ఆరంభమైన నాటి నుండి ఈనాటి వరకు భూమి మీది లెక్కల ప్రకారం ఆ కాలము ఏదైతే ఉందో అది ఎంత అంటే సుమారుగా 6000 సంవత్సరాల పైచిలుకు. 6000 సంవత్సరాల పైచిలుకు. మరి ఈ సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలయ్యా అనంటే అది 6000 కాదు సుమా, అవి కోట్ల సంవత్సరాలుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎన్ని కోట్లు అనేది మళ్ళీ అది చెప్పలేం. ఎందుకంటే ఆ విశ్వపు చక్రం తిరగడానికి పట్టేటువంటి సమయం చాలా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలు మనము అక్యురేట్గా చెప్పలేము. కానీ అది సుదీర్ఘమైనటువంటిది. కాబట్టి సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు అనంటే
కోట్ల సంవత్సరాలు. మనిషి పుట్టి ఎన్ని సంవత్సరాలు అనంటే 6,000 సంవత్సరాల పైచిలుకు. ఇది ఉన్నటువంటి వ్యత్యాసం. ఓకేనా? అయితే మనిషి పుట్టుకకు ముందే భూమి మీద పగలు రాత్రులు ఉన్నాయి. మరి అవి ఎన్ని రోజులు జరిగాయి అంటే అవి కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కాలము. అయితే అవి ఎంత ఎన్ని అని చెప్పడము కష్టం. మానవుడు పుట్టిన నాట నుండి ఎన్ని దినములు అని చెప్పొచ్చు. ఇక లోతుల్లోనికి వెళితే ఎన్ని మాసములు, ఎన్ని గంటలు అనేటువంటిది కూడా చెప్పొచ్చు. మీకు ఒప్పుకుంటే ఆ ప్రయత్నం మీరు చేయొచ్చు. ఇది మరి ఈరోజు మనం చెప్పుకోగలిగినటువంటి దేవుని మాటలు. ప్రార్థన చేసుకుందాం. ఆ తదనంతరం ప్రశ్నోత్తరాలు ఉంటాయి. మీరు మీ యొక్క ఛాయిస్ని ఉపయోగించుకోవాల్సింది మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా దేవుడా, మీ పాదముల వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. 6 దినముల సృష్టి, అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, అది మాకు తెలియాలని మీరు రాసించిన మాటలన్నిటినీ మేము ధ్యానించి ఉంటున్నాం తండ్రి. మీ పిల్లలు విన్నారు. వాటిని మరవక మదిలో పెట్టుకొని మీ యొక్క కార్యములు ఎంత గొప్పవి, మీ జ్ఞానం ఎంత గొప్పది, మీ ప్రజ్ఞాపాఠవాలు ఎంత గొప్పవి, మీ శక్తి, మీ బలం ఎంతెంత అని అర్థం చేసుకొని మీ యొక్క ఉద్దేశాన్ని, అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి వారముగా ఎప్పుడు మిమ్మల్ని గౌరవించుకుంటూనే మీకు లోబడేటువంటి వారముగా వినయము, విధేయత కలిగి జీవించి మీ ఆశీర్వాదమునకు నిత్య పాత్రముగా ఉండగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మనుషులు, మీ పిల్లలు, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలు మీ జ్ఞానము కలిగినటువంటి వారుగా జీవిస్తూనే ఇదిగో ఈ ఆవిష్కరణ ఎరగనటువంటి జనులు మిమ్మల్ని గురించి ఏ రకంగా తప్పుడుగా మాట్లాడుకుంటున్నారో ఆ విషయాన్ని మరి అర్థమవులాగున తెలియచేయగలిగేటువంటి నైపుణ్యమును మీ పిల్లలకి దయచేయమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువు అయినటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసయ్య కృప, రక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయం మాటలు విన్న మనందరికీ, విన్న మాటలలోనే గ్రహించిన జ్ఞానమును అనుసరించి జీవించాలనేటువంటి ధ్యేయము కలిగినటువంటి పిల్లలందరికీ ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్.